హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికోమరి కేఎన్సి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ గ్రేప్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఎండలు అయితే అప్పుడే చాలా స్టార్ట్ అయిపోయాయి, చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా. సో మరి ఈ ఎండలకి చక్కగా రీఫ్రెషింగ్గా అనిపించే గ్రీన్ గ్రేప్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బయట కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ఇలా ఫ్రూట్ జ్యూసులు చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కదా. సో మరి ప్రాసెస్ చూద్దామా. ఈ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినన్ని గ్రేప్స్ అయితే తీసుకోవాలి. వీటిని కొంతమంది వైట్ గ్రేప్స్ అంటారు, కొంతమంది గ్రీన్ గ్రేప్స్ అంటారు. ఎలా అన్నా పర్లేదు, కానీ వీటిని అయితే ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకొని చక్కగా వాటర్ వేసేసి క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అవుతాయి. నేను ఆల్రెడీ ముందు కట్ చేయకముందే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్లో అయితే క్లీన్ చేశాను అనమాట. మార్చి స్టార్టింగ్లోనే మనకి ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. జ్యూసర్ చేసుకునేది ఉంటే దాంట్లో అయినా కూడా ఇంకా వేసుకోవచ్చు, అందులో అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ అంత షుగర్ వేసుకోవాలి, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకొని తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాము. మనకి అంటే అలా పిప్పుతో తాగలేము, గొంతుకు అడ్డపడుతుంది కాబట్టి ఇలా మనం ఫిల్టర్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇలా ఈ గ్రేప్స్తో ఇంకా షర్బత్ లేదంటే మిల్క్ షేక్ ఇలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది అనమాట. మనం ఇందులో సోడా అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా కూడా. ఇప్పుడైతే నేను నార్మల్గానే చేశాను అనమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి మనకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకవేళ మనకు ఐస్ క్యూబ్స్ లేదంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా జ్యూస్ చేసేటప్పుడు, అప్పుడు కూల్ వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి చక్కగా ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా నేను ఇంట్లో పెంచిన మొక్కదే, అందుకే చిన్నగా ఉన్న ఆకులు, కానీ ఫ్లేవర్ చాలా బాగుంది. దీంట్లోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఒక గ్లాసు ఇంత వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని వేసేసుకోవాలి దీంట్లోకి. చూస్తుంటేనే మనకి హాయిగా అనిపిస్తుంది. లెమను పుదీనా వేసినందుకు రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని తాగితే బాగుంటుంది, ఎందుకంటే మనం లెమన్ కూడా పిండాం కాబట్టి అదంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది. చూసారు కదండి, మరి ఎంతో టేస్టీగా ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే గ్రీన్ గ్రేప్ జ్యూస్ ఎలా చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, పుదీనా లెమన్ ఫ్లేవర్తో. మనకి చెరుకు రసం తాగితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, చాలా బాగుంది. సో మీరు కూడా ఇలా కూల్ డ్రింక్స్ తాగకుండా ఈ విధంగా ట్రై చేసి ఫ్రూట్స్ అన్నిటితో కూడా చక్కగా జ్యూసులు చేసుకుని తాగండి. ఈ సమ్మర్ని మంచిగా ఎంజాయ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, మరి మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.